ఇంతకీ పూజ అండ్ ప్రియ మరి వీరిద్దరిట్లలో ఎవరు ఎక్కువ సంవత్సరాలు బతుకుంటారు తెలుసుకుందామా? ఓకే. పూజ యాజ్ ఐ టోల్డ్ పూజ తను 40 ఇయర్స్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మదర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. తనకి BRCA1 మ్యూటేషన్ ఉంది. అండ్ తను రెగ్యులర్‌గా ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి ఎళ్ళే మెంటాలిటీ కాబట్టి తనకి అప్పుడు ఒక బ్రెస్ట్‌లో ఒక చిన్న లంప్ లాగా స్వెల్లింగ్ లాగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయింది. అది బయాప్సీ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అని ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ లాగా బయటపడింది. సో, తను వెంటనే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి, ఎటు సైడ్ అయితే క్యాన్సర్ వచ్చిందో అటు సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ కూడా 2 సైడ్‌లు కూడా మాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ అనేది రొమ్ము అనేది తీయించుకోవడం జరిగింది. సో, తను తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నందుకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ వరకి బతకగలిగింది. ప్రియ దగ్గరికొచ్చేసరికి ఆమె ఈ సోషల్ మీడియా అని, గూగుల్ అని ప్రతి చిన్నదానికి గూడా ఏ ప్రాబ్లమ్ వచ్చినా గూడా ఏదో మా ఫార్మసీకెళ్ళి మందులు తీసుకోవడము అట్లా అట్లా చేస్తా ఉంటది. సో, తనకేమైంది 40 ఇయర్స్ అప్పుడే బ్రెస్ట్‌లో చిన్న గడ్డొచ్చింది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. నాకేం అవ్వట్లేదు గదా! అది ఇది అని చెప్పి. సో, 2 సంవత్సరాలు తిరిగేసరికి తనకి బ్రెస్ట్‌లో ఆ గడ్డ కాస్త పెద్దగయిపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే తనని ఎవాల్యుయేట్ చేసి చూస్తే ఏంటి అప్పటికే స్టేజ్ 3, స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గరికెళ్ళిపోయింది. అండ్ దాంతో పాటు అది ఆ క్యాన్సర్ అనేది అక్కడే ఉండక లంగ్స్, లివర్, బోన్ ఇట్లాంటి వాటికి మెటాస్టాస్ అయింది. అంటే అక్కడ కూడా పిల్లలు పెట్టింది. సో, అప్పుడేంటి లేట్‌గా ప్రెజెంట్ అవ్వడం వల్ల తనకి ట్రీట్మెంట్ అనేది ఎంత చేసినా గూడా లెస్ థాన్ 2 ఇయర్స్‌కే తను చనిపోవడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంత డేంజరా? దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.